హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ ఆలూ ఫ్రై. సింపుల్గా, క్విక్గా, ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఈ ఆలూ ఫ్రై మనకి రసంతో కానీ సాంబార్తో కానీ చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఆలూ ఫ్రై కోసం నేను ఒక 400 గ్రామ్స్ ఆలూ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వాటిపైన ఉన్న చెక్కు పీలర్ సహాయంతో రిమూవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా పైన అన్ని బంగాళదుంపలకు కూడా చెక్కు తీసేసి వీటిని శుభ్రంగా వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద తరుగుతున్నాను. ఈ విధంగా ఈ సైజులో అయితే మనం బంగాళదుంప ముక్కల్ని తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిలో కొన్ని వాటర్ వేసుకొని వీటిని వాష్ చేస్తున్నాను. వాష్ చేయడం వలన ఎక్స్ట్రా స్టార్చ్ అనేది ఉండకుండా బంగాళదుంపలు వేయించుకున్నప్పుడు అతుక్కోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు వాష్ చేసుకున్న వాటర్ని రిమూవ్ చేసేసాను. ఇప్పుడు అందులో మరికొంచెం వాటర్, అంటే దుంపలు ముక్కలు ములిగేదాకా వాటర్ వేసుకున్నాను. అందులో కాస్త సాల్ట్ వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన వీటిని పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫోర్క్ సహాయంతో అవి ఉడికాయ లేదా అని చెక్ చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు అయితే ఉడికిపోయి వీటిని ఇప్పుడు జల్లెడ ప్లేట్లో వేసుకొని జల్లెడ గిన్నెలో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. కింద ఉన్న ఎక్స్ట్రా వాటర్ని పడేయాలి. ఈ విధంగా ముక్కలను అయితే ఉడికించుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసి ముందుగా నేను జీలకర్ర వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను. జీలకర్ర పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఉడికించుకొని ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ క్రష్ చేసిన కర్రీ లీవ్స్, అంటే కరివేపాకు అండి. ఇది కొంచెం డ్రై అయ్యి ఉంటుంది కదా, డ్రై కరివేపాకు అనమాట. దాన్ని కొంచెం బాగా క్రష్ చేసి 1 టీ స్పూన్ అయితే ఇందులో వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇందులోకి నేను నిమ్మరసం అయితే వేసుకున్నాను. నిమ్మరసం వేయడం వలన ఒక మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఈ ఫ్రైకి. ఇది రసంతో కానీ సాంబార్తో కానీ అదిరిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చిందా? మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్.